ఓం శ్రీ మాత్రే నమః. ఇది నేను అమ్మవారి కోసం చేస్తున్న నగ అండి. నేను ప్రతి సంవత్సరం చేస్తుంటాను. ఈసారి ఎలా చేశానో ఈ వీడియోలో చూడండి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను వరలక్ష్మి వ్రతంలో భాగంగా ఇది సెకండ్ సిరీస్ వీడియో అండి. ఈరోజు నేను అమ్మవారికి కాసులు లాస్ట్ వీడియోలో కొన్నది చూపించాను. ఈ వీడియోలో ఆ కాసుని అలాగే నేను భద్రాచలం నుంచి ఆర్డర్ చేసిన ముత్యాలు రెండింటిని కూడా కాసు మాలలో అరేంజ్ చేసి అది నేనే కుచ్చుకుంటానండి. నేను బయట ఎవ్వరికి కూడా ఇవ్వను కుచ్చడానికి కానీ అల్లడానికి కానీ. అందుకని నేనే కుచ్చుకుంటాను అనమాట. అది ఎలా కుచ్చుతాను, ఎలా అరేంజ్ చేసుకుంటాను, ఏ వస్తువులు వాడతాను అన్నది చూపిస్తానండి. నేను ఈరోజు కంప్లీట్గా మంచిగా తలస్నానం చేసి పూజ ఇంట్లో చేసుకున్న తర్వాత శుభ్రత రెండు కూడా ఉంచుకొని నేను ఇప్పుడు ఈ కాసు మాల అనేది కుచ్చుతానండి. మనం నాన్ వెజ్ తిని కానీ లేదా మంచిగా ఇంట్లో మహిళలు ఏమన్నా ఉన్నా కానీ ఇట్లాంటివి అస్సలు చేయకూడదు. నాకు ఇది మా మమ్మీ చెప్పింది కాబట్టి నేను ఇక్కడ చెప్తున్నానండి. ఎవరి ఇష్టం వాళ్ళది. నేనైతే ఇదే పాటిస్తాను కాబట్టి ఇలాగే చేస్తున్నాను. ఇలా చేసి ఫస్ట్ పూసలు, నల్ల పూసలు అన్ని దగ్గర పెట్టుకుంటాను. దారము, సూది. కొంతమంది పుస్తలు సూదితో కూర్చోడానికి కూడా ఇష్టపడరు, కానీ ఇది పుస్తే కాదు కదా, కాసు మాల కాబట్టి నేనైతే దీన్ని సూదితో కూర్చుతున్నానండి. నార్మల్గా నల్ల పూస చాలా చిన్నగా ఉంటుంది. అది సూది లేకుండా కూర్చోడం అని అంటే చాలా కష్టం. అందులో ఐసైట్ ఉన్న వాళ్ళకి ఇంకా కష్టం. అందుకని నేనైతే ఇలా సూది పెట్టి కూర్చుతున్నాను. మీరెవరికైనా ఇది నేను సూది పెట్టి కూర్చోడం తప్పుగా అనిపిస్తే నన్ను క్షమించండి. అట్లనే ఈ వీడియో అంతా కంప్లీట్గా చూసి ఎలా ఉంది కాసుమాల అన్నది కూడా నాకు చెప్పండి. నేనైతే ఇప్పుడు లాస్ట్ ఇయర్ అంటే నేను లాస్ట్ టైము 4 కాసులు అంటే ఇది లాస్ట్ టైంది 5వ సంవత్సరం, కానీ నేను 4 కాసులు పెట్టాను. ఫస్ట్ ఇయర్ నేను పెట్టలేదనమాట. అందుకని ఈసారి 2 కాసులు తీసుకున్నాను. నేను ఎన్ని వరలక్ష్మి వ్రతాలు చేసుకున్నాను అన్నదానికి గుర్తుగా ఇప్పుడు 2 కాసులు తీసుకొని ఒకటేసారి 6 కాసులు అట్లనే ముత్యాలు 5 వస్తాయి అనమాట. మధ్య మధ్యలో 6టికి మధ్య మధ్యలో వేయాలి. అట్లనే ఒక నల్లపూస పెద్దది, పగడాలు పగడాల్ని కూడా కుచ్చుతున్నాను అనమాట. మన తాళి చైన్లో ఎట్లా అయితే పగడాలు, నల్లపూస, చిన్న ముత్యాలు అన్ని కలిపి కుచ్చుతాము, దీనిలో కూడా నేను అట్లా కుచ్చుతున్నాను. ప్రతి సంవత్సరం అమ్మవారికి వేసినప్పుడు అలా నాకు ఫుల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ఫుల్ హ్యాపీనెస్ అనిపిస్తుంది. అది బంగారమా, వెండియా, ఏ చిన్న వస్తువు అన్నది కాదు, కానీ అమ్మవారికి పెట్టింది నాకు సంతృప్తిని ఇస్తుంది. అట్లనే నేను ఎదుగుతున్నా అని నేనైతే అనుకుంటున్నాను. అందుకని నాకు అలవాటుగా మారింది ప్రతి సంవత్సరం పెట్టడం అన్నది. ఇప్పుడు నేను లాస్ట్ ఇయర్ది కూడా చూపిస్తా, ఒకసారి చూడండి. ఇదనమాట లాస్ట్ ఇయర్ది. దీంట్లో 3 ముత్యాలు ఉన్నాయి, 4 కాసులు ఉన్నాయి. అందుకని ఈసారి నేను 2 ముత్యాలు అడిషనల్గా, 2 కాసులు అడిషనల్గా యాడ్ చేస్తున్నాను అనమాట. అట్లయితే పర్ఫెక్ట్గా కుదురుతుంది అని చెప్పి. ఇంతే అండి. దీంట్లో 2 పగడాలు అటువైపు ఇటువైపు వేసాను, ఒకటి నల్లపూస వేసాను, మిగతావన్నీ చిన్నవి అనమాట. అట్లనే ఇది ఏదైతే చైన్ ఉందో ఇది రోల్డ్ గోల్డ్ అండి. నేను రోల్డ్ గోల్డే వేస్తున్నాను. నా దగ్గర ఇది తీసుకునేది ఎప్పుడు ఛాన్స్ రాలేదు. ఈసారి ఎప్పుడైనా ట్రై చేయాలి. చిన్నది అయినా పర్లేదు, 1 గ్రామ్లో వచ్చేస్తుంది. అదైనా నెక్స్ట్ టైం ట్రై చేయాలి. ఇది మాత్రం రోల్డ్ గోల్డ్ అండి. లోపల అంతకుముందు నేను వైర్ పెట్టేదాన్ని, కానీ లాస్ట్ ఇయర్ నుంచి ఇట్లా మనం దారం ఉంటుంది కదా, ఈ దారం నైలాన్ దారం, ఈ నైలాన్ దారాన్ని వేసి కుచ్చుతున్నాను అనమాట. సూది, దారం 2 కూడా పెట్టుకుంటాను. అట్లనే ఈ సంవత్సరం వేసే ముత్యాలు ఇవి, ఈ సంవత్సరం వేసే కాసులు ఇవన్నమాట. వీటిని వేసి ఇప్పుడు కుచ్చుతాను. ఇది కంప్లీట్గా చూపిస్తానండి, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. లాస్ట్ వరకు కూడా ఎంత బాగా వచ్చిందని, అట్లనే అమ్మవారికి వేసినప్పుడు కూడా చూపిస్తా ఎంత అందంగా ఉంటుంది అని. మనకు వరలక్ష్మి వ్రతం దగ్గరలోనే ఉంది కాబట్టి మీ వీడియో తర్వాత నేను అమ్మవారికి వేసి చూపిస్తాను. ఇది నేను యూజ్ చేసే సూది అనమాట. మీకు ఎవరికైనా సూది వాడడం తప్పు అనిపిస్తే క్షమించండి, మీరు డైరెక్ట్గా కూడా గుచ్చుకోవచ్చు. నెయిల్ పాలిష్ పెట్టి నేను ఈ దారాన్ని కుచ్చుతానండి. నోట్లో పెట్టుకోకూడదు. నెయిల్ పాలిష్ మనము ఈ దారం కొనకి అంటిస్తే ఇవి షార్ప్గా అవుతాయి అన్నమాట. అప్పుడు మనము దారంని కుచ్చుకోవచ్చు, లేదు అంటే వైర్తో కూడా కుచ్చొచ్చు. ఈ వైర్ ఇప్పుడు ఒకవేళ దారం రాదంటే వైర్తో అయినా కుచ్చేస్తాను నేను కూడా దీన్ని వేసుకుంటానండి అప్పుడప్పుడు మధ్యలో అమ్మవారికి వేసిన తర్వాత. కానీ నేను ఒక్కసారి వేసుకున్నది మాత్రం అమ్మవారికి వేసే ముందు దీన్ని పాలల్లో, పసుపు నీళ్ళల్లో మంచిగా కడిగిన తర్వాత మాత్రమే మళ్ళీ అమ్మవారికి వేస్తాను. అప్పటి వరకు వేయను, ఎందుకంటే అమ్మవారిది నేను వేసుకోవచ్చు, కానీ నేను వేసుకున్నది అమ్మవారికి వేయకూడదు కాబట్టి నేను అట్లా చేస్తానన్నమాట. ఓకే, ఇప్పుడు కుచ్చుదాం, స్టార్ట్ చేస్తాం.
ఫస్ట్ అయితే ఈ నైలాన్ దారానికి నేను నెయిల్ పాలిష్ అన్నది పెడుతున్నానండి. అలా పెట్టడం వల్ల మనకి అది షార్ప్ అవుతుంది. అట్లనే పెట్టినాక వెంటనే కూడా మనము కుచ్చరాదండి, కాస్త ఎండనివ్వాలన్నమాట. ఇట్లా రాసేసి దాన్ని షార్ప్గా మన చేయితో ఇలా ఆనేసిన తర్వాత కాసేపు అది ఎండాలి. ఎండిన తర్వాత మాత్రమే అది సూదిలోకి పోతుందండి. ఇక్కడ నేను వాడే సూదులు అన్నది చాలా చిన్న రంధ్రంతో ఉంటాయి అన్నమాట. అవి కేవలం పూసలు గుచ్చడానికి మాత్రమే దొరుకుతుంటాయి షాప్స్లలో. మీరు ఎక్కడైనా తీసుకోవచ్చు. ఇట్లా చిన్న పూసలు గుచ్చే సూదులు కావాలి అంటే వాళ్ళు ఇస్తారనమాట. అంత చిన్నగా మైన్యూట్గా ఉంటుంది దానికి హోలు. ఎందుకంటే ఇక్కడ నేను వాడుతున్న నల్ల పూసలు అన్నవి ఇంకా చిన్న సైజు కాబట్టి ఈ సూది ఇంకా సన్న రంధ్రంతో ఉంటేనే అవి పూసలు దిగుతాయి, లేదంటే మాత్రం చాలా కష్టమైపోతుందండి. ఇక్కడ నేను 2 వరుసల దారంతో గుచ్చుతున్నాను. ఎందుకంటే ఒక్క వరుస దారంతో పెడితే ఎప్పుడైనా మనము గట్టిగా హ్యాండిల్ చేస్తే అది పెరిగిపోతుంది. అట్లా కాకుండా ఉండడానికి ఇట్లా 2 వరుసల దారాన్ని తీసుకొని వాటికి సూదిని గుచ్చి ఆ తర్వాత నేనైతే ఇక్కడ స్టార్ట్ చేశాను అనమాట. ఫస్ట్ పాత దాన్ని కట్ చేసుకున్నాను. కట్ చేసి ఆ తర్వాత ఇలా సూది పెట్టి కరెక్ట్గా కొలత చూడాలండి. ఏ సైజు ఏ వైపున ఉంది, ఎన్ని నల్ల పూసలు వచ్చాయి అని కౌంట్ చేసుకుంటూ కూర్చోాలన్నమాట. నేను లాస్ట్ టైం గుచ్చినప్పుడు ఇంకా సన్న సూది పెట్టి కూర్చాను అనుకుంటా. అక్కడ నాకు ఒక 3 నల్ల పూసలు అన్నవి పట్టలేదండి. ఆ 3 నల్ల పూసల్ని నేను ఇంకొక సైడ్కి తగ్గించాను అనమాట. తగ్గించి కూర్చాను. ఎందుకంటే ఎలాగో మధ్యలో ముత్యాలు కాసులు అన్నీ వేస్తున్నాం కాబట్టి లెంత్ సేమ్ సైజులో ఉంటుంది. 3 నల్ల పూసలతోని సైజ్ ఏం పెద్దగా డిఫరెన్స్ రాదు కాబట్టి నేను 2 వైపులా 3 తీసేసి పెట్టానండి. ఇట్లా డైరెక్ట్ పెట్టి మనము కూర్చేసుకోవచ్చు. ఈ సూదిని నేను పాత నల్ల పూసల దండ ఉంటుంది కదా దానికి పెట్టి కూర్చి ఒక్కొక్కటిగా ఎక్కించాను. ఎక్కడైతే ఎక్కలేదో అక్కడ మాత్రం తీసేసి మళ్ళీ కూర్చానమాట. ఇలా 2 కూడా ఈక్వల్ సైజులో కూర్చానమాట. అన్ఈవెన్ అన్నది మాత్రం అస్సలు రాకుండా చూసుకోవాలండి. ఇప్పుడు ఇక్కడ నేను వాడుతున్న ముత్యాలండి. ఈ ముత్యాలు రెండిటికి నేను ఆల్రెడీ అవి నేను రాముల వారివి తెప్పించినప్పుడు కొంచెం హోల్ అన్నది చిన్నగా ఉందండి. నేను గోల్డ్ స్మిత్ దగ్గరికి వెళ్ళి వాటి మధ్యలో ఉండే హోల్ అంటే దారం దూరడానికి ఉంటుంది కదా దాన్ని పెద్దగా చేపించాను. నేను ఫస్ట్ సిరీస్లో పెట్టాను ఆ వీడియో, అది కూడా చూడండి కావాలి అంటే. ఆ తర్వాత ఈ 2 కాసులు ఈ పగడాలు అన్నీ ఒకదాని తర్వాత ఒకటి కుచ్చుతూ పర్ఫెక్ట్గా సెట్ అయ్యేంత వరకు కుచ్చుతూనే ఉన్నానండి. ఇక్కడ నేను వీడియో చూస్తూ ఇక్కడ రాంగ్ ఎక్కించాను అనమాట. మళ్ళీ తీసి కుచ్చాను. మనం మొత్తం గుచ్చినాక చూస్తే చాలా కష్టమయ్యేది. నేను కుచ్చి పగడం సెట్ చేసుకోగానే మా వారు గుర్తుపెట్టారు 2 ఒకదాని తర్వాత ఒకటి ఎక్కించావు అని. సో మళ్ళీ అది తీసి మళ్ళీ సెట్ చేసి కూర్చానండి. చూసారా 2 పక్కనే వచ్చాయి. ఇదంతా మళ్ళీ తీసేసి మళ్ళీ కూర్చాను. ఇది డబుల్ పని అని మాత్రం అస్సలు అనుకోవద్దు. ఎందుకంటే మనం చేసే మిస్టేక్ మనమే రెక్టిఫై చేసుకోవడము. చూసారా ఇప్పుడు పర్ఫెక్ట్గా కూర్చానమాట. ఆ తర్వాత కాసు ఎక్కిస్తున్నాను. ఇవి 2 మాత్రం కొత్తవండి. పాతవి ఇవి 2 ఎక్కించిన తర్వాత ఎక్కిస్తున్నాను. ఈ ముత్యాలకి రంధ్రం పెద్దగా చేయించడం వల్ల సూదులు చాలా ఈజీగా దూరుతున్నాయి. నేను ఫస్టే అంటే ముత్యాలు రాగానే టెస్ట్ చేసి చూశాను ఈ సూదుల నుంచి ఇవి దూరుతాయా లేదా అని. కనీసం ఒక్క సూది కూడా దూరట్లేదు. 2 సూదులేమో కానీ ఇలా ఒక్క సూది దూరకపోతే మళ్ళీ ఇబ్బంది అయిపోతుందని చెప్పి వాటికి రంధ్రాలు పెద్దవి చేయించాను అనమాట. ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్నీ కూర్చానండి. వీడియో లెంత్ ఎక్కువ అయిపోవడం వల్ల నేను అన్నీ కూడా పెట్టలేదు. అందుకని కంప్లీట్గా అన్నీ కూర్చిన తర్వాత పెట్టానండి. నాకు ఈ డిజైన్ నచ్చింది. అంటే అటు ఇటు పగడం నల్లపూస మధ్యలో ఇలా ముత్యాలు కాసులు. మీకు ఎలా నచ్చితే అలాగా దీన్ని అరేంజ్ చేసుకోవచ్చండి. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం ఇష్టం ఉంటుంది. వాళ్ళు అట్లా వేసుకోవచ్చు. నాకు ఎందుకో ఇలా నచ్చింది, అందుకే నేను వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇంకొక వైపు కూడా ఫస్ట్ నల్లపూసలు గుచ్చాను. ఇప్పుడు 2 వైపులా నల్లపూస గుచ్చాను. చూసారా ఎంత అందంగా ఉందో. ఇది అమ్మవారికి వేస్తే ఇంకా చక్కగా అనిపిస్తుంది. నాకు చాలా ఇష్టం. ఫస్ట్ టైం 1 సంవత్సరం మాత్రం నేను తీసుకోలేదు. నాకు కొత్తగా వరలక్ష్మి వ్రతం చేసుకోవడం అనమాట. ఫస్ట్ టైం నా కూతురు పుట్టినప్పుడు అంటే తను కడుపులో ఉన్నప్పుడు నేను కోరుకున్నాను ఆడపిల్ల పుట్టాలి, వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి అని. నాకు అంతకుముందు మా అత్తవారి సైడ్ నుంచి కానీ మా అమ్మ వాళ్ళ సైడ్ నుంచి కానీ ఎవ్వరికి వరలక్ష్మి వ్రతం అన్నది లేదండి. మా ఇళ్ళలో ఫస్ట్ నేనే స్టార్ట్ చేశాను వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు అని అన్ని విధాలుగా తెలుసుకున్న తర్వాతే, అంటే ఆనవాయితీగా లేకపోయినా చేసుకోవచ్చు అని తెలిసిన తర్వాతనే స్టార్ట్ చేశాను అనమాట. ఇలా ఇప్పుడు
6 కాసులు, అంటే ఇది 6వ సంవత్సరం కాబట్టి 6 కాసులు పెట్టానండి. ఫస్ట్ టైం పెట్టలేదు కాబట్టి ఈసారి 2 తీసుకున్నాను అనమాట. ఇప్పుడు ఈ గొలుసు ఉంది కదా రోల్డ్ గోల్డ్ది, ఇది హుక్ లాగా యూజ్ చేయడానికి దాన్ని ఎక్కించి 2 వైపులా మంచిగా గట్టిగా ముడి వేసి ఆ తర్వాత నేను దాన్ని అగ్గిపుల్లతో ఇట్లా కాలుస్తానండి. ఎందుకంటే ఇది నైలాన్ దారం కాబట్టి ఇది ఊడిపోకుండా ఉండడానికని చెప్పి నేను దాన్ని ఇట్లా కరుస్తాను అనమాట. కరెక్ట్గా సెట్ చేసి దాన్ని కొంచెం కూడా లూజ్ లేకుండా ముడి వేయడానికి కొంచెం టైం అయితే పడుతుంది. నేను గత 5 సంవత్సరాల నుంచి కూడా దీన్ని ఇట్లా కూర్చుతున్నా కాబట్టి, అంటే ఇది మాత్రమే కాదు కొన్ని నల్లపూసలు చైన్ చిన్న చిన్న లాకెట్స్ అలా బయట తీసుకొని కూడా నేను డైలీ వేర్ వేసుకోవడానికి నల్లపూసలు గుచ్చుకుంటుంటాను. ఇది ఇలా పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఈసారి వరలక్ష్మి వ్రతానికి అమ్మవారికి వేసినప్పుడు మీరు కూడా చూడండి. నేను తర్వాత అమ్మవారి మెడలోనే చూపిస్తాను. అంత చక్కగా అందంగా అమ్మవారికి చాలా నిండుగా ఉంటుంది. నా కోరిక ఏంటంటే ఇలా ప్రతి సంవత్సరం అమ్మవారికి పెట్టుకొని అమ్మవారికి పూజ చేసుకోవాలని నా కోరికను మా వారు కూడా నెరవేరుస్తున్నారు. ప్రతి సంవత్సరం కొనిస్తూ కాసు ఇలా నేనైతే సెట్ చేశాను. ఇదంతా మీకు ఎలా అనిపించింది అన్నది నాకు కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thanks for watching.